హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఓఫో స్టోరీస్. ఈ రోజు మనం ఈ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే దాదాపు కొన్ని రోజుల నుండి ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు లెవియథాన్. ఈ లెవియథాన్ అట్లాంటిక్ ఓషన్ లో ఉన్న అత్యంత భారీ మాన్స్టర్. ఈ మాన్స్టర్ బయటికి వస్తే భూమి ఇక మిగలదు అని చాలా మంది భయపడుతున్నారు. ఈ మాన్స్టర్ ఎంత పెద్దగా ఉంటుందంటే జస్ట్ తన తోకతోనే సునామీని తీసుకొని రాగలదు అనే అంత పెద్దగా ఈ మాన్స్టర్ ఉంటుంది. ఈ మాన్స్టర్ యొక్క తల మెక్సికో దేశం అంత పెద్దదిగా ఉంటుంది. ఇలాంటి భారీ జీవి భూమి మీదకి రావడానికి సిద్ధమవుతుందంట. అయితే ఇందులో ఎంతవరకు నిజంగా ఈ మాన్స్టర్ ఉందా? ఒకవేళ ఈ మాన్స్టర్ బయటికి వస్తే నిజంగా భూమి అంతమవుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఈ లెవియథాన్ ని తెలుగులో మకరం అని చెబుతున్నారు. ఈ మాన్స్టర్ గురించి పురాతన కాలంలోనే బైబిల్లో చాలా క్లియర్ గా రాశారు. దేవుడు భూమిని కాపాడడానికి 2 భారీ మాన్స్టర్లను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వాటి వల్ల జరిగే ప్రమాదం తెలుసుకొని వాటిలో ఒకదాన్ని చంపేశాడు. ఇంకొక మాన్స్టర్ మహాసముద్రం అడుగు భాగానికి వెళ్లి జీవిస్తుందంట. యూదుల పురాణాల ప్రకారం అదే ఆ మాన్స్టర్ అని చాలా మంది నమ్ముతున్నారు. ఈ మాన్స్టర్ గురించి చాలా మంది చాలా రకాలుగా కథలు చెప్తున్నారు. ఈ కథలన్నీ కాసేపు పక్కన పెట్టి వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడు లేని విధంగా ఈ మాన్స్టర్ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అంటార్క్టికా ఓషన్ లో రీసెంట్ గా సముద్రం యొక్క నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. అలా పైకి వచ్చిన నీటి ప్రాంతంలోనే శాటిలైట్ మ్యాప్ లో ఒక షేప్ కనిపిస్తుంది. ఆ షేప్ ఒక భారీ పాము తలలా కనిపిస్తుంది. ఆ షేప్ చూసిన తర్వాత సముద్రంలో దాదాపు 2000 కిలోమీటర్ల కింద బతుకుతున్న ఈ లెవియథాన్ బయటికి వస్తుంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ డౌట్స్ కి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. రీసెంట్ గా మెక్సికోలోని టూరన్ బీచ్ లో డూమ్స్ డే ఫిష్ కనిపించింది. ఇది చాలా అరుదైన ఫిష్. అసలు భూమి మీదకి రాదు. ఈ డూమ్స్ డే ఫిష్ అనేవి భూకంపాలను ముందుగానే గుర్తిస్తాయంట. భూకంపం వచ్చే ముందు ఏర్పడే ఒత్తిడికి ఈ ఫిష్లు తట్టుకోలేవు. అందుకే అక్కడి నుంచి భూమి మీదకి వచ్చేస్తాయంట. జపాన్ లో భూకంపం వచ్చే ఒక నెల రోజుల ముందు జపాన్ లోని ఒక బీచ్ లో 20 ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయి. ఆ తర్వాత ఫిలిప్పీన్స్ లో భూకంపం వచ్చే 2 వారాల ముందు ఈ ఓర్ ఫిష్లు ఆ బీచ్ లో కనిపించాయంట. యమాగటా అనే దేశంలో కూడా 2019 లో భూకంపం రావడానికి జస్ట్ ఒక వారం ముందు రోజులే అక్కడ ఈ ఓర్ ఫిష్లు ఆ బీచ్ దగ్గర కనిపించాయి. అదే చేపలు ఇప్పుడు మెక్సికోలో కనిపించడంతో ఏదో ప్రళయం రాబోతుంది అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి తగ్గట్టుగానే మహాసముద్రం లోపల బతికే చాలా వింత జీవులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సముద్రంలో దాదాపు 2000 కిలోమీటర్ల లోపల కనిపించే యాంగ్లర్ ఫిష్ కూడా సముద్రం బయటికి వచ్చింది. ఒడిశాలో వేల సంఖ్యలలో తాబేళ్లు ఒడ్డు కొట్టుకొని వచ్చాయి. ఆస్ట్రేలియాలో వందల సంఖ్యలో తిమింగలాలు బయటికి వస్తున్నాయి. ఇవన్నీ బయటికి రావడానికి నీటి లోపల ఉన్న లెవియథాన్ కదలికలకే భయపడి బయటికి వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తున్న ఈ షేప్ గురించి ఇప్పుడు అందరూ చాలా భయపడుతున్నారు. ఆ లెవియథాన్ ఎప్పుడు అగ్గిని బయటికి వెదజల్లుతూ ఉంటుంది. ఆ వేడి తట్టుకోలేక ఈ జీవులన్నీ బయటికి వచ్చేస్తున్నాయని కూడా నమ్ముతున్నారు. నిజంగా అక్కడ లెవియథాన్ ఉందా లేదా అనేది కూడా చాలా మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. అదే ప్రాంతంలో కొంతకాలం క్రితం సైంటిస్టులు కొన్ని వింత శబ్దాలను గుర్తించారు. ఆ సౌండ్స్ ఎలా ఉంటాయో మీరు కూడా ఒకసారి వినండి. వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి కదా. ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఈ లెవియథాన్ మాన్స్టర్ అనేది నిజంగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి సముద్రంలో అన్వేషించింది కేవలం 5% మాత్రమే. అంతు చిక్కని ఎన్నో రహస్యాలు, ఎన్నో ప్రాణులు ఇంకా ఈ సముద్రంలో ఉన్నాయి. కానీ గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తున్న ఈ గుర్తులు లెవియథాన్వేనా కాదా అనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత భారీ మాన్స్టర్ ఈ ప్రపంచంలో ఉండే ఛాన్సే లేదు. ఒకవేళ ఉన్నా అది బయటకు వచ్చినా దాన్ని చంపే టెక్నాలజీ మన దగ్గర ఉంది అని చాలా మంది సైంటిస్టుల యొక్క నమ్మకం. కానీ బైబిల్లో దీన్ని వర్ణించినంత భయంకరంగా ఒకవేళ ఆ మాన్స్టర్ నిజంగా ఉంటే ఈ భూమి అంతమవ్వచ్చని చాలా మంది నమ్ముతున్నారు. ఈ లెవియథాన్ నిజంగా ఉందా లేదా? బైబిల్లో రాసిన ప్రకారం ఈ లెవియథాన్ బయటకు వస్తే నిజంగా భూమి అంతం తప్పదా అనే దాని గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ లో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.